పలు విషయాలకు భయపడుతూ కుటుంబం పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడటం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటకు వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం రోడ్డున పడతారని హితవు చెప్పారు. మంగళవారం సదాశివనగర్ మండలం మర్కల్లోని సిపిఆర్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాలతో పాటుగా రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివనగర్ మండలం జాతీయ రహదారిలోని ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత సంవత్సరం జిల్లాలోని 550 ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రజలు భయపడటం లేదని, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి రహదారుల ప్రక్కన గల డాబాలు, హోటళ్లు, ప్యాన్ షాపులు, రిపేర్ షాపులు, ఇతర దుకాణాలు ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల హెల్మెట్ అలాగే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అతివేగంగా ఓవర్టేక్ చేయడం, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ కళ్ళెదుటే ప్రమాదం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాధితులకు సహాయ చర్యలు చేపట్టి వైద్య సహాయం అందించగలిగితే ఒకరి ప్రాణం కాపాడమన్న ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఆ కుటుంబం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆశీస్సులు అందిస్తారని అన్నారు. అదేవిధంగా దైనందిన జీవన శైలిలోని ఆహారపు అలవాట్లలో మార్పు ద్వారా చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్, ఎల్లారెడ్డి, డిఎస్పీ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, వివిధ డాబాలు, హోటల్, ప్యాన్ షాప్ యజమానులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రాంతాలకు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మన ఏరియాలో రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడడం మనం చూస్తున్నాము. మరి ఎవరైనా కూడా యాక్సిడెంట్ అవుతుంది మనకి అని ఆలోచించరు, వేరే వాళ్ళకి అవుతుంది, మనకైతే ఎప్పటికీ కాదు అని అనుకుంటాం. మనం కుటుంబ సభ్యులను కానీ, పిల్లల్ని కానీ, ఆర్ మన సొంత జీవితం మీద కానీ మనకి చాలా ప్రేమ ఉంటుంది. పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటాము. మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఆర్ మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఆర్ ఎవరో మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు అంటే భయపడతాం, చాలా ఆలోచిస్తాం. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి, వీటన్నిటికంటే కూడా మీకు ఎక్కువ అంటే మనకి ఎక్కువ రిస్క్ దేని నుంచి ఉంది అంటే అది రోడ్ యాక్సిడెంట్స్ నుంచి అని చెప్పచ్చు.